పెద్ద పెద్ద యజ్ఞాల దగ్గర నుండి లక్షలు పోసి కోట్లు పోసి యజ్ఞాలు చేస్తుంటారు, యాగాలు చేస్తుంటారు. అదే కాకపోయినా మన ఇంట్లో చిన్న చిన్న పూజలతో సహితంగా పెద్ద పెద్ద యాగాల వరకు ఏమి చేసినా లాస్ట్కు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అని అంటారు. అంటే ఏమిటి? నేను చేస్తున్న ఫలమంతా, నాకు వచ్చిన ఫలమంతా నీకే మళ్ళీ. ఎంత పెద్ద యాగం చెయ్యని ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు, ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటారు. అంటే నేను ఫలం సంపాదించుకుంది మళ్ళీ నీకే ఇచ్చేస్తున్నా. ఎందుకు? నాకెందుకు? నన్ను రక్షించేవాడు నీవు కదా, నీకు కావాలి అది, నాకు అవసరం లేదు. నీకు కావాలి ఆ ఫలం, కాబట్టి నీ దగ్గరే ఉంచుకో. నన్ను సంరక్షించేవాడివి నీవు ఉండగా నాకెందుకండి మళ్ళీ ఫలాలు? నీవు చెప్తున్నది కదా నేను చేస్తున్నది. ఇంతటి త్యాగ బుద్ధి, త్యాగశీలత నా హైందవ ధర్మ మూలం. నాకు వచ్చిన ఫలం కూడా నీకే అర్పణ చేస్తా, అది నా హైందవ ధర్మ మూలం. ఆ రకంగా హైందవ ధర్మం ఉంటుంది. నాకింత యోగ్యత, నన్ను ఇంతగా చూసావంటే, నన్ను ఇంతగా పోషించకపోతే నేను ఇంత యోగ్యున్నయ్యేవాడినా? నాకింత భార్య కలిగేదా? నాకింత పిల్లలు కలిగేవారా? నీవంటూ సంరక్షించకపోతే నేనేవాడిని? నీవంటూ ప్రసాదం ఇవ్వకపోతే నేను తినేవాడినా? తినగలిగే శక్తి ఇచ్చింది నీవే, దాన్ని జీర్ణించుకునే శక్తి ఇచ్చింది నీవే. కొంతమంది నిద్రపట్టక తిరుగుతున్నారు, నాకు సుఖంగా నిద్రించే శక్తిని ఇస్తున్నావు, అది నీవిచ్చింది కదా. ఇది కృతజ్ఞత, హైందవ ధర్మంలోని ఆంతర్యం. సూపర్. నా కుమారుడు కూతురికి నేను ఇంత యోగ్యుడిని వివాహం చేయగలుగుతున్నానంటే వాళ్ళని ఇప్పటి వరకు పోషించింది నీవు కాదా? నీవు పోషించకపోతే వాళ్ళకు స్థితి ఎక్కడిది? ఇది హైందవ ధర్మము యొక్క మూలం, కృతజ్ఞత, శరణాగతి. నీవు లేకపోతే నేనెక్కడున్నాను, నాకు ఐడెంటిటీ ఎక్కడిది అనేది హైందవ ధర్మ మూలం. రైట్. అందుకే శరణాగతి ఎంతగా ఉంటుందంటే, మీరు చూడండి, వివాహంలో కుమారుడికి కానీ కూతురికి కానీ వివాహం చేస్తున్నప్పుడు సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ వరాయ, సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణీం నామ్నీం కన్యాం అని. అంటే నేను నీకే వివాహం చేస్తున్నాను, నీ వివాహాన్ని ఆచరిస్తున్నాను, నా కుమారుడికి కూతురికి కాదు, నీకే చేస్తున్నాననేటువంటి కృతజ్ఞతతో చేస్తారు, ఆ శరణాగతితో చేస్తారు. బిడ్డ పుడితే ఇంట్లో ఆ బిడ్డను పట్టుకొని రామచంద్రమూర్తిలా ఉన్నాడు రా, అవునా? అంటే నిన్నే చూస్తున్నా నేను, రామచంద్రమూర్తిలా ఉన్నాడు రా, శివయ్యే వచ్చాడు రా నీ ఇంటికి. ఇది నా ధర్మం, కృతజ్ఞత, శరణాగతి. నిన్నే చూస్తాను, అందుకే నీ పేర్లే పెడతా, శివయ్య, కృష్ణ, రామ అని నీ పేర్లే పెడతాను. అది నా హైందవ ధర్మ మూలం, కృతజ్ఞత, శరణాగతి. ఇవన్నీ నీవు కాదు, నీవు ఇవ్వకపోతే నాకెక్కడిది? నీవంటూ నన్ను పరిరక్షించకపోతే నేనెవరిని, నాకెక్కడుంది ఐడెంటిటీ? ఓకే. కాబట్టి ఇలాంటిది, ఇలా నీవు పరిరక్షిస్తుండడం వల్ల నేను ఇంత యోగ్యున్నయ్యాను. కాబట్టి నీకేం చేయాలి? నేను కృతజ్ఞతగా నిన్ను వేడడం తప్ప, నిన్ను ఆరాధించడం తప్ప నేనేం చెయ్యాలి? నాకు శక్తినిచ్చావు, నేను యజ్ఞ రూపంగా ఆరాధిస్తా. నేను చేసే యజ్ఞము ఏదైతే మీరు ఇందాక అడిగారో, యజ్ఞం కావాలి, నాకు ఒక వివాహం కావాలి, వివాహం కోసం నేను వెళ్తున్నాను, నా కుమార్తె వివాహం కోసం వెళ్తున్నాను. వెళ్ళేటువంటి దారివి నీవే చూపిస్తావు, ఆ శక్తిని కూడా నీవే ప్రసాదిస్తున్నావు. కాబట్టి అన్ని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతగా నేను భగవంతుని ఆరాధిస్తున్నాను. నేను నిన్ను ఆరాధించడం తప్ప ఏం చెయ్యాలి? నాకు శక్తినిచ్చావు, నేను యజ్ఞ రూపంగా ఆరాధిస్తున్నా. ఇంకొకరికి ఇంకో రకంగా శక్తినిచ్చావు, వాడు అభిషేకంగా ఆరాధిస్తున్నాడు. ఇంకొకటి అర్చన రూపంగా, ఇంకొకటి ధ్యాన రూపంగా, ఇంకొకటి యోగ రూపంగా, ఇంకొకటి మానసికంగా, వాడి శక్తి కొలది ఆరాధన చేస్తున్నారు. అవే యజ్ఞాలు, హోమాలు, అభిషేకాలు, అర్చనలు, దానాలు, ఇలా అనేక రకాల క్రియలుగా చెందాయి. సరే, అంత బాగానే ఉంది. మరి మంత్రాల పని ఏంటి? అదేనండి, మంత్రాలే ఇలాంటి కామ్యాలను అనుగ్రహించేవి. ఈ కామ్యాలు ఏ ప్రతిపాదితమై ఉన్నాయి? ఇలాంటి కామ్యాలన్నీ కూడా ఎవరి శక్తి కొలది వారు ఆచరిస్తున్నారు కదా. ఆయా శక్తులను బట్టి ఈ కామ్యాలు దేంట్లో చెప్పబడ్డాయి? ఎవరు చెప్పారు ఈ కామ్యాలు చేయమని? నాకు ఆరాధిస్తాను. హైందవ ధర్మంగా మహర్షులు ప్రతిపాదించినటువంటి విధానమే నేను అనుసరిస్తున్నాను. ధర్మబద్ధమైనటువంటి కర్మలను చేస్తున్నాను. నిన్ను ఆరాధించడానికి ధర్మ కర్మలను ఆచరిస్తున్నాను. అందుకే ఏ కర్మ చేసినా హైందవ ధర్మంలో ఆ సంకల్పము అని చేస్తారు. ఏ కర్మ చేసినా సంకల్పం చేస్తాం కదా. ఆ సంకల్పం ఏమిటి అంటే, నేను ఫలానా కర్మను ఆచరించబోతున్నాననే నిర్ణయాన్ని తెలపడమే సంకల్పం. సమ్యక్ కల్ప ఇది సంకల్ప అని అర్థం. అంటే నేను ఈ కర్మ చేయబోతున్నాను అని నిర్ణయాన్ని, ప్రమాణాన్ని తెలపడం. అలాంటి సంకల్పము ఖచ్చితంగా చేసే ఆ కర్మలను చేస్తాం.
ఎలాంటి కర్మలు చేస్తున్నామని? ధర్మబద్ధమైన కర్మలు చేస్తున్నాను అని అర్థం. అక్కడ సంకల్పం చేస్తాం. ధర్మబద్ధమైన కర్మలు అంటే ఏమిటి? వేదో అఖిల మూలం ధర్మ అని శాస్త్రం. అంటే వేదాలన్నీ కూడా చెప్పేదేమిటి? ధర్మ అని చెప్తాయి. వేదం అఖిల మూలం ధర్మ. వేదాలు చెప్పేది మూలం ధర్మమే చెప్తాయి. ఈ భగవంతుణ్ణి ఆరాధించేటువంటి కర్మలు ధర్మబద్ధంగా ఉన్నాయి. వేదోఖిల మూలం ధర్మ. వేదాలు అఖిల మూలమైనటువంటి ధర్మాన్ని చెప్తున్నాయి. అందుకే వేదములు అంటే ఏమిటి? మంత్రమే కదా. అలా వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను. అలాంటి కామ్యాలు నెరవేర్ప చేసేదే నా మంత్రము. అలాంటి కామ్యాలను అనుగ్రహించేది నా మంత్రం. మామూలుగా చెట్టెక్కి తెంచుకుని శ్రమతో పొందేటువంటి పండు యొక్క ఫలము, అదే భగవంతుణ్ణి ఆరాధన చేసి పొందేటువంటి ఫలానికి చాలా తేడా ఉంది. అవునా? మామూలుగా శ్రమ చేసుకుని పొందేటువంటి ఫలితానికంటే ఇలా భగవంతుని కర్మ ద్వారా పొందేటువంటి ఫలితము మంత్రభూయిష్టమై ఉంటుంది కదా, అది దైవ ప్రసాదం అవుతుంది. అంతే కదా, దైవ ప్రసాదం అవుతుంది. నీవే నాకు ఇస్తున్నావు అనేటువంటి ప్రసాదం అవుతుంది. అప్పుడు దాని మీద వ్యామోహం తక్కువగా ఉంటుంది, ఎక్కువగా అటాచ్మెంట్లు ఉండవు. దైవ ప్రసాదితం అయినది శాశ్వతమైనది. గుర్తుపెట్టు. అలా దైవ ప్రసాదితం అవుతుంది. ఎప్పుడైనా మంత్రము యొక్క స్థితిని అనుభవించి తెలుసుకోవాలి, దాన్ని సాధన చేసి దాన్ని అనుభవించి తెలుసుకోవాలి. అంతే తప్ప మంత్రాన్ని విమర్శిస్తే కాదు. మంత్రాన్ని విమర్శించడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఇప్పుడు వెలుగులో ఉండి చీకటిని అనుభూతి చెందాలి అంటే ఎలా పొందగలవు? వెలుగులో ఉండి చీకటి యొక్క అనుభూతిని పొందాలంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. చీకటిలోకి వెళ్తేనే దాని అనుభూతి చెందగలుగుతాం. ఏమో చీకటి అట్లా ఉంటుందని చెప్పగలమేమో తప్ప చీకటి అనుభూతిని అయితే నేను పొందలేదు కదా. అలాగే మంత్రము యొక్క అనుభూతిని పొందాలంటే మంత్రాన్ని విమర్శిస్తే కాదు, మంత్రాన్ని సాధన చేయాలి. సాధన చేసి దాని యొక్క ఆంతర్యాన్ని గ్రహించినప్పుడే అది తెలుస్తుంది. మంత్రాన్ని సాధన చెయ్యాలి. ఎవరైనా సాధన చేయవచ్చా? మీరు ఒక్కరే చేయాలా? లేదండి. మంత్రం ఎలా అంటే సాధన చేయడానికి నేను కాదు, బ్రాహ్మణుడికి అధికారాలు ఉన్నాయి. ఎట్లా? ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు లేవు? మిగతా వాళ్ళకి ఎందుకు లేవని కాదు, మిగతా వాళ్ళకి ఇవ్వడానికి మేము అధికారం, మాకేం అధికారం లేదు ఇవ్వడానికి. మేము రాసింది కాదు, మేము ప్రతిపాదించింది కాదు. శతాబ్దాలుగా మీ చేతుల్లోనే ఉన్నాయి. అదేనండి, మేము ప్రతిపాదించింది కాదు, మేము పెట్టిన రూల్స్ కాదవి, మేము రాసింది కాదవి. మేము రాసింది కాదు, మేము ప్రతిపాదించింది కాదు, ఆ సూత్రాలు కూడా మేము పెట్టింది కాదు. నాకేం అధికారం ఉంది పక్కవాడికి ఇవ్వడానికి కదా. కానీ మేము అనుసరిస్తూ వస్తున్నాం. అర్హత ఉన్నవాడు, గుర్తుపెట్టుకోండి, అర్హత ఉన్నవాడు ఎలాంటి స్థితిని కలగజేసినా, ఎలాంటి ప్రలోభాలు కలగజేసినా, తలలు తీసేస్తాను చెప్పినా, తలలు తీసేసినా, విందుకని పిలిచి 800 మంది తలలు నరికేసినా, చర్మాన్ని తీసేసి చొప్పులు కుట్టుకున్నా, చర్మాన్ని తీసేసి ఉప్పు కారాలు అద్దినా, యజ్ఞోపవీతాలు తెంచి చలి కాచుకున్నా, వాళ్ళ భార్యా పిల్లల్ని అవమానం పాలు చేసి అత్యాచారాలు చేసి చంపేసిన, వాని అస్తిత్వానికి మూలమైన దేవాలయాలు నాశనం చేసిన, వాని అస్తిత్వానికి మూలమైన గురువుల్ని, గురుకులాలని, విద్యాలయాల్ని, వీటన్నింటినీ ధ్వంసం చేసినప్పటికీ వాడికి ఆపాదించినటువంటి ధర్మాన్ని అర్హత ఉన్నటువంటి వాడు చేసుకుంటే వస్తున్నాడు, దాన్ని పరిరక్షించుకుంటూనే వస్తున్నాడు.